హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక స్ట్రాటజీ గురించి మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం. డిస్క్లైమర్ ఏంటంటే ఇది మీరు ఫాలో అవ్వమని నేను చెప్పడం లేదు, అబ్జర్వేషన్ అనేటువంటిది చేయండి. ఇది అయిపోయినటువంటి చార్టే. అయిపోయిన చార్ట్లో ఎవరైనా సరే అనాలిసిస్ చేస్తారు. అదంతా మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి సోదేనమాట. అయితే ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ అనేటువంటి చెప్పాము, అప్పుడప్పుడు దాని గురించిన అవగాహన కల్పిస్తూ ఉన్నాము. మనం చెప్పినటువంటి దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎస్టర్డే 5 మినిట్స్ క్యాండిల్ ఉంటుంది కదా, దాని క్లోజింగ్ ప్రైస్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చెప్పాము, 3 క్యాండిల్స్ ఫామ్ అయ్యేంత వరకు, అంటే 5 మినిట్స్ 3 ఫామ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత ఎక్కడైతే మనం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఇట్లా గీసుకున్నాము, దాన్ని అప్ సైడ్ క్రాస్ అయితే బై సైడు, డౌన్ సైడ్ క్రాస్ అయితే సెల్ సైడు చేయాలి అనేది మనం ఎప్పటి నుంచో నొక్కి ఒక్కాణిస్తూ చెప్తా ఉన్నాం అనమాట. సో ఇది ఈరోజు ఎలా పనిచేసింది ఏంటి అనేటువంటిది ఒకసారి చెప్పుకుందాం. చూడండి, మీరు కనుక చూస్తే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఇది, అవునా? ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఇది. తర్వాత మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, 3 క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. 1 2 3. యాక్చువల్గా దీని దగ్గరికి వచ్చినప్పుడే కదా మనం ఎంట్రీ అనేటువంటిది ప్లాన్ చేసుకోవాలని చెప్పింది, అవునా? సో ఈ ఎంట్రీ అనేటువంటిది మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇది బాగా గ్యాప్ అప్ అయినప్పుడు నేను మీకు ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు కనుక గమనిస్తే దాంట్లో చెప్పాను అనమాట, మనకి ఓపిక అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా సరే ఒక ఇండికేటర్, నేను ఎక్కువగా సిపిఆర్ని కానీ పివోట్ పాయింట్ని కానీ ప్రిఫర్ చేస్తా. అవి ఎక్కడైతే రిజెక్ట్ అవుతూ ఉంటాయో అక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని ఈ రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయిందా, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఇక్కడ ఎంట్రీ 1:2 రేషియోలో వచ్చేసిందా మన స్ట్రాటజీ. 1:2 1:3 వచ్చిందనమాట. సో ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మన ఎంట్రీ అనేటువంటిది వచ్చింది, మన ప్రాఫిట్ తీసాము మనం, ఓకే సైలెంట్గా ఉండిపోవటమే. తర్వాత మనం 7 దాకా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనం ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది కదా, ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. సో ఇది 1:2 రేషియో వెళ్ళటానికి ఉన్నది. బట్ ఏంటంటే ప్రీవియస్ లో అనేటువంటి ప్రైస్ ఇది అనమాట, ప్రీవియస్ లో ప్రైస్ ఇది. సో ఇక్కడ దాకా మనం టార్గెట్ పెట్టుకొని బయటికి రావచ్చు, అంటే 1:1 రేషియోలోనే ఇక్కడ వర్కౌట్ అనేటువంటిది అయింది. సో ఇక్కడ ఇది 1:1 రేషియోలో కానీ 1:2 రేషియోలో కానీ దీని సక్సెస్ రేటు 60 to 70% ఉంటుంది. సో దీన్ని కనుక జాగ్రత్తగా మీరు కనుక చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ అనేది వస్తానికి అవకాశం ఉంటుంది. నిన్న చూద్దాం, ఆగండి. నిన్న పివోట్ పాయింట్స్ని క్లోజ్ చేస్తున్నాను. నిన్నంటే దాని ముందు రోజు ఇది క్లోజింగ్ ప్రైస్ ఇది కాబట్టి ఇక్కడ పెట్టాం. సో ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం, ఇక్కడ స్టాప్ లాస్. సారీ, 3 క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి కదా, 1 2 3 క్యాండిల్ ఫామ్ అయిన తర్వాతే దీన్ని టచ్ చేయాలి. సో ఎక్కడ టచ్ చేసింది, ఇది టచ్ చేసింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. మీరు నేను చెప్పిన కండిషన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 2 3 అయిపోయినాయి. ఈ లైన్ దాకా వచ్చిన దాకా మనం ఎంట్రీ తీసుకోమని చెప్పాం కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ లైన్ని క్రాస్ చేసింది ఇదే కదా, బులిష్ క్యాండిలే కదా. ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ చూడండి వచ్చిన పైకి వెళ్ళిపోయింది, 1:2 రేషియోలో వెళ్ళిపోయింది, మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈ విధంగా ట్రేడింగ్ ఎప్పుడైనా సరే సింపుల్గా ఉండాలండి. సింపుల్గా మనం కనుక ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.